హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. ఈరోజు మనుషులు ఎట్లున్నారంటే నిజంగా మనం ఎంత లాయల్గా పనిచేసినా వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు మనం ఆదుకుంటాం ఏదో విధంగా. తిరిగి ఉల్టా వాడే మన మీద నిందలేసి మన గురించి నెగిటివ్స్ ప్రచారం చేసి ఉన్నే లేని అక్కడ ఇక్కడ కల్పించుకుంటా బంధువులల్లా స్నేహితుల మధ్యలో లేని విషయాలు ఉన్న విషయాలు అన్నీ కల్పించి మనం ఎన్ని దుష్ప్రచారం స్టార్ట్ చేస్తాం. అప్పటిదాకా వాడికి ఎంతో లాయల్గా మనం పనిచేస్తామని నమ్ముతాం. వాడి వల్ల మన మీదనే నెగిటివ్ వేసి వీడిట్లా వాడు దొంగ వాడు లంగా ఇవే మాటలు మాట్లాడిపోతారు. కుక్కలనే మనుషుల కంటే 4 రోజులు అన్నం పెడితే పాపం మనం వచ్చేదాకా మన గలవ ముందు ఉంటుంది, లేకపోతే మనం వస్తున్నాం అంటే మంచిగా మనకి ఎదురుగానే వస్తాయి. విశ్వాసంగా పనిచేస్తే ఎంత మంచిగా పనిచేసినా కూడా వాడు అల్టిమేట్గా మన మీదనే బండలేసి అక్కడ ఇక్కడ ఉండే లేని చెప్పించుకుంటా పాక్షికంగా రాక్షస ఆనందం పొంది పోతాడు వాడు. ఎన్ని రోజులు ఏదో ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా బయటపడతాడు. కర్మ నుండి తప్పించుకోలేడు వాడు. ఖచ్చితంగా వాడి కర్మ వాడు అనుభవించాల్సింది. ఇవాళ ఆపద ఉన్నదని, కష్టం వచ్చిందని మన ముందుకు వచ్చి మనతోటి పైస రూపకంగానో లేకపోతే మాట రూపకంగానో సాయం తీసుకున్నవాడు వాళ్ళ మన గురించి 10 మంది దగ్గర నిందలు మాట్లాడతాడు, నిందలు ఇస్తాడు. అప్పటిదాకా మంచిగా ఉన్నోళ్ళం ఒకసారి లేదు అనగానే కథ చెడ్డోళ్ళం అయిపోతుంది. ఘోరం. మనుషుల్ని నమ్మాలంటే భయం అవుతుంది ఈ రోజుల్లో. కుక్కలనే మనుషుల కంటే జంతువులు 4 రోజులు అన్నం పెడితే మంచిగా మన దగ్గర పని చేసుకుంటుంటాయి. చచ్చిరాక ఏం చేయమన్నారా బాబు మన కోసం? వాడు సంతోషంగా ఉండడు, మనల్ని సంతోషంగా ఉండనియాడు. మనం మంచిగా బతుకున్నా కళ్ళోరు వీడు ఎందుకు బతుకుతాడు, వీడిని ఎట్లా మట్టి అలానే చూసుడు. చెయ్యి వీళ్ళు మారారు జన్మల. సాయం చేయడం అనే పదానికే భయం అవుతుంది ఒక్కొక్కరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్దాం పటేల్ టాక్స్లో.